హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేనైతే ఇవాళ చెకోడీలు చేస్తాను. చెకోడీలు అంటే ఏంటో అనుకుంటున్నారేమో, అదేనండి. ఇప్పుడైతే నేను పొద్దున్నైతే బచ్చల కూర తీసుకున్నాను. బచ్చల కూరతో చెకోడీ ఎలా చేయాలో నేను చూపిస్తాను, మీరు చూడండి. చూడండి, ముందుగా అయితే నేను ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అయితే కాగుతుంది. బచ్చల కూర చూడండి, బచ్చల కూర ఇది వేరే ఆకైతే కాదు అండి. చూడండి, బచ్చల కూర నేను ముందుగా అయితే కడిగేసుకుని క్లీన్గా పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, సన్నంగా చాలా సన్నంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి బచ్చల కూర. ఫ్రెండ్స్, ఇందులో అయితే నేను బచ్చల కూర సన్నంగా కట్ చేసుకున్న బచ్చల కూర అయితే ఒక బ్లౌజ్ లో తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే శనగపిండి వేసాను ఒక కప్పు. అలాగే ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే వరిపిండి అనమాట. ఇదైతే హాఫ్ కప్ వేసుకున్నాను. సో అలాగే చూడండి ఫ్రెండ్స్, నేను ముందుగా పెసరపప్పు అయితే కాస్త నానబెట్టి ఉడకబెట్టాను అనమాట. సో దీన్ని కూడా నేను వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పెసరపప్పు అంటే నేను చెకోడీలు అన్నాను కదా, అందుకు నేను పెసరపప్పు ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. మీరు కూడా కానంత పెసరపప్పు ముందుగానే మీకు ఎంత అవసరమో అంత కాస్త ఉడకబెట్టుకుని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే చూడండి, వాటర్ వేస్తున్నాను. అలాగే తగినంత ముందుగా అయితే సాల్ట్. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే నేను సాల్ట్ వేస్తున్నాను. ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మిశ్రమాన్ని కలుపుకోవాలి. మీరు కంపల్సరీ ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో కూడా మీరు కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్, ఏం అక్కర్లేదు. అలాగే చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా అయితే చక్కెరల కింద చేసుకున్నాను. మీరు కూడా చక్కెరల కింద చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ కవర్ తీసుకున్నాను, ఆయిల్ కవర్ అన్నమాట. అంటే మనకి కొంచెం వరిపిండి అలాగే శనగపిండి కలిపాను, దీంట్లో కొంచెం ఆకుకూర కలిపాను కాబట్టి సరిగ్గా అయితే మనకి రౌండ్ గా చేయాలంటే అవ్వట్లేదు. నేనైతే ఇలా కవర్ మీద మనం గారె ఏ విధంగా వేస్తామో అలా వేస్తున్నాను అనమాట అండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే మీరు ఇంట్లో కూడా కంపల్సరీ ఈ విధంగా అయితే వేసుకోండి. నేనైతే చక్కగా ఒక కవర్ తీసుకున్నాను, ఆ కవర్ మీదే నేను చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఆయిల్ కవర్ కి కొంచెం ఆయిల్ వేసుకుని మనం తీసుకుంటే ఇది ఏదైతే ఉన్నదో అలా మనకు వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలాగే చేస్తున్నాను. అంటే ఇది కొంచెం పొడి పొడిగా ఉంటది కాబట్టి ఇందులో పెసరపప్పు మనం యాడ్ చేసాము. అలాగే బచ్చల కూర అండ్ అలాగే వరిపిండి, శనగపిండి, సాల్ట్, అంతే ఫ్రెండ్స్. నేనైతే మాత్రం ఏం వేయలేదు ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఆయిల్ది నూనె కవర్ ఉంటే అలాగా మీరు యూజ్ చేసుకుంటే బాగుంటది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది వేడిగా చెకోడీలు. చూడండి, నేను కొంచెం పెద్దగా వేసాను. అలాగే మనకి అది చక్రం రాలేనప్పుడు కొంచెం ఆయిల్ది కవర్ ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇందులో అయితే ఏమీ వేయలేదు. శనగపిండి, వరిపిండి, అలాగే బచ్చల కూర మన పప్పులో తప్ప ఏ విధంగా కూడా మనం అయితే యూజ్ చేసుకోలేం ఫ్రెండ్స్. అందుకే నేను ఇందులో బచ్చల కూర, అలాగే శనగపిండి, వరిపిండి, కొంచెం సాల్ట్, అలాగే పెసరపప్పు కొంచెం ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుని ఇందులో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ముందుగా డైరెక్ట్ గా వేయడం వల్ల కొంచెం గట్టిగా ఉంటుంది పెసరపప్పు, అందుకే నేను ఉడకబెట్టి వేసాను ఫ్రెండ్స్. చూడండి, ముందు ఒకసారి మళ్ళీ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, వేడిగా చెకోడీలు రెడీ. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, అలాగే వరిపిండి, ఒక కప్పు ఉడకబెట్టిన పెసరపప్పు, అలాగే కొంత సాల్ట్, బచ్చల కూర ఒక కట్ట అయితే సరిపోతుంది. కట్టలో హాఫ్ అయినా చాలండి, ఎందుకంటే బచ్చల కూరని మనం పప్పులో తప్ప ఏ విధంగా మనం అయితే యూజ్ చేసుకోము ఫ్రెండ్స్. అందుకు కాబట్టి నేను చెకోడీలు అయితే కొంచెం యాడ్ చేశాను. చూడండి, ఇందులో అయితే యాడ్ చేసి మీకు చెప్పాను కదా, పెసరపప్పు, వరిపిండి, అలాగే శనగపిండి, కొంత సాల్ట్ అనమాట. మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. పెసరపప్పు ఉడకబెట్టుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే పిండిలో కలిపాను.
సో అలాగే ఇది వేసేటప్పుడు కొంచెం నూనె కవర్ అయితే వాడండి వేసేటప్పుడు. చూడండి వేడి వేడిగా చెకోడీలు అయితే రెడీ అయిపోయినాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.